గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. ఎలక్షన్స్ కి ముందు రజనీ సాయి చంద్ గారు, ఎలక్షన్స్ తర్వాత కూడా రజనీ సాయి చంద్ గారు అనేలా అయిపోయింది అనమాట. ఈసారి తెలంగాణలో అంటే సాయి చంద్ గారు తెలంగాణలో తెలియని ప్రజానీకం లేరు. అండ్ ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా తెలియని ప్రజానీకం లేరు రజనీ గారి గురించి. ఎందుకంటే అంతగా కనెక్ట్ అయిపోయారు మీ మాటలకి. అండ్ సాయి చంద్ గారి మీద మీకున్న ప్రేమది కావచ్చు, లేకపోతే మీరు పడ్డ కష్టాలు కావచ్చు, ఎందుకో తెలియదు బాగా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగారు నన్ను. లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆమె మాటలు విని. అంటే ఒక భర్తని చిన్న వయసులో కోల్పోయినప్పుడు కూడా పిల్లల్లో తనను చూసుకుంటూ తను అనుకున్న ఆశయాల్ని ముందుకు నడిపించడానికి ఆమె మాట్లాడే మాటలు చాలా ఇన్స్పైర్ చేశాయని. ఏంటి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత రజనీ సాయి చంద్ ఇంటి వైపు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఇంకా ఎలా ఉంది మేడం ఇప్పుడు ప్రెజెంట్ అయితే తెలిసిందే అందరికీ. బాధ్యతల నుంచి జీవో ఇష్యూ చేయడం జరిగింది. నేను కూడా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడం జరిగింది. అంటే కొద్ది కాలమే అయింది కదా ఈ మధ్య. భవిష్యత్తులో అయితే అంటే నేను అడుగు బయటికి పెట్టిందే రాజకీయాల్లో ఉండడం కోసం. ఏదైతే లైఫ్ జర్నీలో పడ్డ కష్టాలన్నీ వీటితో పాటు సాయి ఏదైతే అనుకున్నాడో వాటిని చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. ఖచ్చితంగా భవిష్యత్తు మొత్తం రాజకీయాల్లోనే ఉంటాను. అంటే మొగ్గ ప్రాయంలోనే తుజ్జు వేయడం జరిగింది. అంటే అది పార్టీలు పక్కన పెడితే తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కష్టపడ్డారు సాయి చంద్ గారు. ఆయన పాటతో, ఆయన ఖాళీ స్టెప్పులతోనే చాలా వరకు ఉద్యమకారులు ఒక్కసారిగా మేల్కొన్నారని చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు మీరు కూడా కాళ్ళు కదిపారు. అలాంటిది తెలంగాణ ఉద్యమకారులు అన్న ఒక గౌరవంతో అయినా కానీ మీ మీద మీకు ఆ పదవి ఉంటుందేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఒక్కసారిగా రజనీ సాయి చంద్తో సహా 54 కార్పొరేషన్లని తీసేస్తున్నారు అనగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ అసలుకి? లేదండి, నేను అంటే ఎటువంటి దాన్ని ఏదో పెద్ద విషయంలాగా అంటే ఏదో వచ్చింది అయ్యో పోయింది అన్నట్టు నేనేం ఫీల్ కాలేదు. ఎందుకంటే లైఫ్లో నాకు ఏది ఈజీగా రాలేదు ఈ రోజు వరకు. ప్రతి చిన్నది అంటే మాట్లాడుకునే వాళ్ళకు, చూసే వాళ్ళకు, లేకుంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళ జీవితం వేరే రకంగా ఉంటుందని వాళ్ళకి అనిపిస్తుండొచ్చు. అంటే అన్ని సింపుల్గా వచ్చేస్తాయి, లేదు వాళ్ళ లైఫ్లో చాలా లగ్జరీగా ఉంటాయి, లేదు ప్రభుత్వంతో అటాచ్ అయ్యే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తుండొచ్చు. కానీ మా లైఫ్ స్టైల్ అయితే అలా కాదు. అలా ఎవరిదైనా ఉందేమో నాకు తెలీదు. మాకు మాత్రం ఏది సింపుల్గా రాలేదు లైఫ్లో. కాబట్టి ఇది పోగానే నేను అధైర్యపడడమో లేకపోతే ఇలా జరిగిపోయింది అనో అట్లా అనుకుంటే, నేను చాలా చూశాను కదండి లైఫ్లో. ఆయనతో పాటు చాలా చూశాను. నేను అంటే సాయి మాత్రమే తెలుసు కదా, నేను కూడా ఇంటర్నల్గా బ్యాక్ సైడ్ ఉండో లేకుంటే పక్కనుండో మేము ఫేస్ చేసినవి అన్ని తక్కువ పర్సన్స్కి తెలుసు. అంటే ఆయనతో పాటు చూసింది వేరు, ఆయన లేకుండా ఇప్పుడు మీరు ముందుకు నడవాలి కాబట్టి మీరు ఛాలెంజింగ్గా తీసుకునే పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కదా మేడం? ఆఫ్ కోర్స్. కానీ నేను అధైర్యం అయితే పడలేదు. నాకు ఇంకా బలంగా నేను అంటే రాజకీయంలో ఇంకా బలపడడానికి కూడా ఇది ఒక మెట్టు అవుతుందని నేను అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే మనము ఒక మనిషి ఉండి నేర్చుకునేది, తెలుసుకునేది వేరు, మనం ప్రాక్టికల్గా ఉండేది వేరు. రాజకీయాల్లో నేను రాజకీయం చేస్తాను, నేను బయటకు వస్తాను, నేను ఏదో 2 విషయాలు మాట్లాడతాను అంటే కుదరదు. రాజకీయము ఎలా ఉంది అంటే అనేది ప్రజలందరికీ తెలిసిందే. అందుకోసం నేను డేర్గా స్టెప్ వేసినప్పుడే నేను అన్నీ ఆలోచించుకొనే వేయడం జరిగింది. పదవి బాధ్యతల నుంచి తొలగించారు అని తెలియగానే అంటే కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అండ్ కవిత గారు ముఖ్యంగా ఆ రోజు అక్కడికి కూడా వచ్చి మీరు పదవి బాధ్యతలు తీసుకునేటప్పుడు ఆమె దగ్గరుండి అన్ని చూసుకున్నారు కూడా. వాళ్ళు ఇచ్చిన భరోసా అంటే ఏమని చెప్తారు? వెళ్ళి కలిసి వచ్చారు కదా కేసీఆర్ గారిని? కేసీఆర్ గారిని కామన్గా అంటే ప్రభుత్వం అటు ఇలా అయింది కదా, అయినప్పుడు ఫామ్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి కలవడం జరిగింది. అంటే అప్పుడు నేను ఏమి విషయాలు ఏం మాట్లాడలేదండి, వెళ్ళి కలవడం జరిగింది అంతే. తదనంతరము ఎంబడే ఇన్సిడెంట్ హాస్పిటల్లో ఉండడం జరిగింది కేసీఆర్ గారు, ఆపరేషన్ అయ్యి. ఆ తర్వాత కూడా వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు మాత్రం ధైర్యంగా ఉండమ్మా అని అన్నారు. అంటే నేను కూడా ఏంటంటే అండి, సాధారణంగా అందరిలాగా గాబరపడిపోయి అయ్యో ఇట్లా అయిపోయిందనో
లేకపోతే వాళ్ళని పదే పదే ఇదే విషయం ఎత్తుతూ అలాంటి మనస్తత్వం అయితే నాది కాదు. ధైర్యం ఇచ్చే మనుషులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ధైర్యం ఇస్తున్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితులనే నేను ఉండొచ్చు, ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్నది సాయి ఉన్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న లైఫ్ క్లిష్టమైందే, సాయి తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నది కూడా క్లిష్టమైందే. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, ఈ రోజు కాదు రేపు ఉంటాయి. రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉంటాయి, ఎన్నో ఎదుర్కోవాలి, ఆర్థికంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. అందులో చాలా ఉండొచ్చు, ఎదురు మాటలు ఉండొచ్చు, దాడులు అనేకం ఉంటాయండి, అంత సింపుల్ ఏం కాదు కదా. అంటే మీరు చైర్పర్సన్ తీసుకున్న అతి తక్కువ టైంలోనే జీవో వచ్చేసింది. అవును. అట్ ది సేమ్ టైం ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కూడా బాగా వెళ్ళి అందరికి ప్రచారం చేశారు. సబిత గారు కావచ్చు, అంటే చుట్టుపక్కల నన్ను అంటే ఎక్కడికైతే నన్ను పిలిచారో ప్రతి ఒక్కరికి నేను క్యాంపెయినింగ్ చేయడం. కేసీఆర్ గారు సభలలో పాల్గొన్నారు. రాజకీయంగా అవన్నీ పాల్గొనాలి కదండి. ఇప్పుడు పాల్గొనకపోతే నేను ఇప్పుడు పరోక్షంగా ఉన్నాను, నా భర్త ఎంతో చేశాడు, నా భర్త చేశాడు కాబట్టి అట్లా ఉండదు కదా. నేను కూడా ప్రత్యక్షంగా చూడాల్సిన ఎన్నో ప్రజల్లో ఫస్ట్ టైం కదా వెళ్ళటం. అవును. ఏమనిపించింది, అరే నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడన్నా నుంచైనా క్యాండిడేట్ గా నించుంటే బాగుండు, గెలిస్తే బాగుండు, చట్టసభల్లో ఉంటే బాగుండు, ప్రజల పక్షాన పోరాడితే బాగుండు, నించుంటే గెలుస్తే చట్టసభల్లో ఉంటే అనే దానికంటే ముందు నేను ఖచ్చితంగా దానికోసమే కొట్లాడదామని బయటకు వచ్చినా కాబట్టి ఖచ్చితంగా రూట్ వేసుకొని కొట్లాడాలి అనిపించింది. ఆ రూట్ అనేది చాలా స్టాండర్డ్గా వేసుకోవాలి అనిపించింది. అంత ఆషామాషిగా ఈరోజు ఏదో బయటకు వచ్చి నిలబడ్డది అయిపోయి అలా మాట్లాడుకునే అట్లా ఉండొద్దు అనిపించింది. రాజకీయాల్లో చాలా బలమైన నాయకులుగా ఎదగాలంటే మనం బలపడాలి. ఫస్ట్ ఆ ఏరియాలో మనం ఏందో తెలియాలి, అంటే మనకు ఆ ఏరియా గురించి తెలియాలి, ప్రజల కష్టాల గురించి తెలియాలి, వాళ్ళు ఏం ఆశిస్తారు ఒక నాయకుడు నుంచి అనేది తెలియాలి. కాబట్టి నేను అంత సింపుల్గా ఇప్పుడే నిలబడితే బాగుండు, ఇప్పుడే అది వచ్చేస్తే బాగుండు, ఇప్పుడే చట్టసభలకు వెళ్తే ఇమీడియట్గా ఆశ నెరవేరితే బాగుండు అట్లా ఏం ఆలోచించలేదు. ప్రతిరోజు నాకు ఒక పాఠమే అయింది. ఈ రోజు వరకు ప్రతిరోజు ఒక పాఠమే అవుతుందండి. అంటే సాయి గారి తర్వాత చాలా ఎనర్జెటిక్గా అండ్ అగ్రెసివ్గా కూడా పోరాడారు. ఎత్తి పొడిచినప్పుడు కూడా కొన్ని మాటలు తూచప్రాయంగా తీసి పక్కన పడేశారు. అనుకునే వాళ్ళకి 100 అనుకుంటారు, నేను అనుకున్న ఆశయం గొప్పది కాబట్టి ముందుకెళ్ళాలని ముందుకెళ్ళే క్రమంలో కొన్ని ముళ్ళదారులు ఎక్కువ అడ్డం వచ్చాయని చెప్పుకోవచ్చు మీకు. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడన్నా ఇప్పుడు కొంచెం ఫ్రీగా టైం దొరికింది కాబట్టి పిల్లలకి కేటాయిస్తున్నారు, ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఒక్క ఇన్సిడెంట్ ఏదైనా కానీ అనుకున్నప్పుడు ఏదైనా బాధ కలగటం జరిగిందా మేడం? ఒక్క ఇన్సిడెంట్ అని కాదండి, కామన్గా నాకు ఏమనిపించింది అంటే బహుశా సాయి ఉంటే ఈరోజు వేరేలాగా ఉంటుండే కదా. అసలు సాయి ఉన్నప్పుడు నేను వేరేలాగా, అంటే నా జీవితం వేరే కదా అనేది ఒకటి. రెండవది, అసలు సాయి ఉంటే నేను ఇన్ని మాటలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముంది? 20 ఏళ్ళ పాటు ఆయన ఒక వ్యవస్థలో మామూలుగా శ్రమ పడలేదు. బహుశా అలా శ్రమ పడితే వేరే వాళ్ళు వేరే పొజిషన్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే సాయికి సెకండరీ ఆలోచన ఉండేది కాదండి. సాయి మనస్తత్వం వేరు. ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులను లేకపోతే రాజకీయంగా చాలామంది నాయకులను చూసి రాజకీయాల్లో ఉన్న అందరూ అలా ఉంటారని ఆలోచించి సాయి గురించి డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు. ఒకటి, వేదిక మీద చాలా బలంగా తన గొంతును వినిపించే క్రమంలో అవతలి వాళ్ళను విమర్శిస్తున్నప్పుడు వాళ్ళకు వాళ్ళ నాయకులు అంటే ఇష్టం ఉంటుంది కదా, అలా సాయిని విమర్శించే వాళ్ళు ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా సాయి గురించి తెలిస్తే సాయిని ఒక్కరు కూడా విమర్శించారు. నాకేమనిపించింది, ఈరోజు నేను బయటికి వచ్చి ఎవరి ద్వారానైనా ఒక మాట పడుతున్నాను అంటే నా భర్త ఉంటే నేను ఈరోజు ఆ మాట పడను కదా. భర్త ఉన్నా ఇప్పుడు ఒక 10 ఏళ్ల కాలం కావచ్చు, అంతకుముందు అసలు నేను ఏ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, ఒకరితోటి ఒక మాట అనిపించుకోలేదు. నా కుటుంబము, నా జీవితము నేను చూసుకుంటూ ఉన్నాను కదా.